పిల్లలు ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ కావాలి అని మారం చేస్తున్నారా? అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా ఇలా పాలతోటి సేమియా పుల్లైస్ తయారు చేయండి. చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా పిల్లలైపోతారు. ఒక గిన్నెలో సబ్జా గింజలు వేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని పావు కప్పు సేమియా వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో తగినన్ని పాలు వేసుకొని అంటే మీరు ఎంత క్వాంటిటీ అయితే చేసుకోవాలనుకుంటున్నారో అన్ని పాలను వేసేసుకొని పాలు ఒక మరుగు మరిగిన తర్వాత సేమియా వేసేసుకొని ఇలా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత స్వీట్‌కి తగ్గట్టుగా పంచదార వేసుకోండి. నేనైతే 2 స్పూన్ల వరకు షుగర్ వేసేసుకొని కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి 2 చుక్కలు వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఒక స్పూన్ సబ్జా గింజలు వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఐస్ మోల్డ్స్‌లోకి వేసేసుకుందాము. ఇదైతే నేను ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకున్నానండి. మీకు కావాలంటే పైన స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను. క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఇలా ఐస్ క్రీమ్ మోల్డ్స్‌లోకి వేసుకున్న తర్వాత వీటిని పుల్లలు పెట్టేసేసుకొని 7, 8 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసుకోండి. ఐస్ మోల్డ్స్ లేకపోతే ఇలా టీ గ్లాస్‌లో వేసేసుకొని పుల్ల పెట్టేసుకొని వీటిని కూడా 7, 8 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. 8 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూసారా చక్కగా పుల్ల ఐస్ తయారైపోయింది. గ్లాస్‌లో వేసుకున్నది కూడా చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.